నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే, మరి కన్యా రాశి వారికి సెప్టెంబర్ మాసం 2025 సంవత్సరంలో మాస ఫలితం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఆరోగ్యం విషయంలో కన్యా రాశి వాళ్ళకి వస్తే గనక మీరు ఎట్టి పరిస్థితులను ఓవర్ కాన్ఫిడెంట్గా మాత్రం ఉండకూడదు. కన్యా రాశి వారికి ఏం తక్కువ అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు అనుకోకూడదు. దీర్ఘకాలిక రోగులు ఉన్నటువంటి వాడైతే జాయింట్ పెయిన్స్, ఆ తర్వాత గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇలాంటివన్నీ కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఏమిటంటే, మరి ఈ యొక్క ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండొద్దు, అత్యాశకి పోకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మాత్రం తగు జాగ్రత్తలు ధర్మబద్ధంగా తీసుకుంటూ మీ సంపాదన కోసం మీరు పాటుపడాలి, మీరు కష్టపడాలి. లేకపోతే మీ సబార్డినేట్సే మీ గురించి చాలా చెడుగా మాట్లాడి మిమ్మల్ని సంఘంలో రకరకాలైనటువంటి అవమానాలు పొందేటువంటి పరిస్థితులను ఏర్పాటు చేస్తారు. మీ యొక్క సుపీరియర్స్ ఎవరైతే ఉంటారో, లేదా మీ ఎంబటి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా మీ గురించి అంత గొప్పగా మాట్లాడేటువంటి అవకాశాలు పెద్దగా కనపడటం లేదు. రుణాలు తీసుకుంటున్నప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి తీసుకోండి. చాలామంది ఏం చెప్తున్నారంటే, జ్యోతిష్యులు ముఖ్యంగా కన్యా రాశి వారికి అద్భుతమైన కాలంగా చెప్తున్నారు. అన్ని అద్భుతాలు మాత్రం జరగవు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. బాగుంటుంది, అన్ని రాశుల వారి కంటే కాస్తో కూస్తో ఎక్కువగానే బాగుంటుంది. అంత మాత్రం చేత మీరు ఏ రకంగానూ ఓవర్ కాన్ఫిడెంట్గా మీరు అడుగులు వేయొచ్చు అని మాత్రం అనటానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. కాబట్టి మీ జాగ్రత్తలు మీరు తీసుకుంటూ మీరు ముందుకు అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు దయచేసి అధర్మబద్ధంగా మీరు నడవకండి. ఇంచేతంటే రేపటి రోజున మీ మీద కేసులు పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కేసుల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. చివరిలో మీరు గెలవచ్చు, కానీ ఆ కేసు అయిపోయే వరకు మీరు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. అనవసరంగా మీరు ఎన్నో లీవులు పెట్టుకోవాల్సి వస్తుంది. చివరిలో గెలిస్తే మాత్రం కొన్ని ఏళ్ళు గడిచిపోయిన తర్వాత గెలిస్తే మాత్రం ఏంటి, ఓడిపోతే మాత్రమే మీరు అనుభవించినటువంటి నరకం అంతా ఇంత కాకుండా పోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మరో విషయం, వ్యాపారస్తుల విషయంలో కనుక తీసుకున్నట్టయితే ఏమైనప్పటికీ కూడా వీళ్ళకి మాత్రం సజావుగానే వ్యాపారం సాగుతుంది. ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పటికీ కూడా అవసరమైనటువంటి వస్తువుల విషయంలో ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది మాత్రం కలగటానికి వీల్లేదు. రేపటి రోజున ఈ యొక్క బంగారం యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి కన్యా రాశి వారికి, సామాన్య ప్రజలకి మాత్రం అందుబాటులో స్వర్ణం లేకుండా పోతుంది. కాబట్టి అంతగా ఆశపడకుండా ఉన్నంతలో మీరు కొంత గొప్ప మీరు ఆ యొక్క బంగారాన్ని కొనిపెట్టుకోవటం అనేది మీకు ఉత్తమం. ఇకపోతే ఈ ఇతర రంగాలన్నటువంటి వాళ్ళు, చలనచిత్ర రంగం కానీ రాజకీయ రంగంలో వీళ్ళకి అందరికీ బాగానే ఉంటుంది. వాళ్ళ వ్యాపారాలు బాగానే సాగుతాయి. ఆ తర్వాత ఈ యొక్క రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి గుర్తింపు మాత్రం లభిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే, ఇక్కడ శనైశ్వరుడు మీరు మిమ్మల్ని చూస్తున్నాడు కాబట్టి, దృష్టి సారిస్తున్నాడు కాబట్టి కన్యా రాశి పైన మీరు సామాన్యులను గురించి ఎంతగా మీరు ఆలోచిస్తారో అంతకంటే డబుల్గా, అంతకంటే ఎక్కువగా, రెట్టింపుగా మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. అదే మీరు గర్వపడి ఒక చోట నుండి మీకు మీరే ఆనందపడాలనుకుంటే మాత్రం అవమానాలు పాలయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ధర్మం అనేటువంటిది కన్యా రాశి వారికి చాలా అవసరం. అధర్మబద్ధంగా ఏమాత్రం ప్రవర్తించిన కన్యా రాశి వాళ్ళు తీవ్రంగా దెబ్బతినేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంట్లో మాత్రం ఖచ్చితంగా వాతావరణం బాగానే ఉంటుంది. విలాస వస్తువులు కొంటారు, కావలసినటువంటి వస్తు సేకరణ కూడా ఉంటుంది. ఏదైనా ప్లాట్ కొనాలనుకున్నా, ఇల్లు కట్టాలనుకున్నా, లేక రిపేర్లు చేయాలనుకున్నా, ఇల్లు మార్పిడి చేసుకోవాలనుకున్నా అనుకూలమైనటువంటి వాతావరణం మాత్రం మీకు ఖచ్చితంగా ఉంది. భర్తల మధ్య అన్యోన్యత, ప్రేమ, అనురాగం ఇవన్నీ కూడా అద్భుతంగానే ఉంటాయి. పిల్లలు కూడా వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు. దీర్ఘకాలిక రోగులైనటువంటి మీ పెద్దవాళ్ళు కూడా మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కాకపోతే దూర ప్రయాణాలు చేయవలసి వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎంచేతనంటే 2025 సంవత్సరం వాతావరణ పరిస్థితులు అంత బాగోలేవు. కాబట్టి మీరు ఏ రాశి వాళ్ళు అయినప్పటికీ కూడా, ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళు కూడా జాగ్రత్తగానే ఉండాలి.
ఇంచేతనంటే ఏదైనా ఉపద్రవం వచ్చినప్పుడు ఎన్నో రకాల ఏ రాశి వాళ్ళైనా దెబ్బతింటారు. అది మీకు తెలుసు కదా. ఎన్నో సంఘటనలు జరిగాయి, అందులో ఎన్నో రాశుల వాళ్ళు ఉన్నారు, కానీ దెబ్బతిన్నారా లేదా. కాబట్టి మీ జాగ్రత్తల్లో మీరుండి ఇంటికి చాలా క్షేమంగా చేరుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు తగ్గించుకోవడం మంచిది. ఇక తప్పనిసరైనటువంటి పరిస్థితులు, వ్యాపారమో ఉద్యోగమో అన్నప్పుడు తప్పకుండా వెళ్ళాల్సి వస్తుంది. తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే విందు వినోదాల్లో పాల్గొనటం, ఆ తర్వాత సభల్లో పాల్గొనటం, ఏదైనా భజన కార్యక్రమాల్లో పాల్గొనటం, ఇవన్నీ కూడా సాగుతాయి. మీ యొక్క వయస్సును బట్టి మీరు పాల్గొంటారు కాబట్టి బాగానే ఉంటుంది. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఆగ్రహ ఆవేశాలు మాత్రం పనికిరావు. ఎప్పుడు డిప్రెషన్కి లోను కాకండి, నెగటివ్గా ఆలోచించకండి. ఇంచేతంటే శనైశ్వరుడు చూస్తున్నాడు కదా అని ఏదో రకమైనటువంటి డిప్రెషన్కి గురి అయ్యారంటే దెబ్బతినేది మీరే. మీ శరీరము దెబ్బతింటుంది, మానసిక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడానికే ప్రయత్నించండి. మెడిటేషన్ చాలా అవసరం. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవండి తప్పకుండాను. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు ఏ అవతారాన్నైనా మీరు పూజించండి అష్టోత్తరంతో. తప్పకుండా మీకు ఆర్థిక స్తోమత పెరుగుతుంది, అదృష్టం ఖచ్చితంగా కలుగుతుంది. ఆ రకంగా గడపాల్సినటువంటి ఈ కన్యారాశి వారికి సెప్టెంబర్ మాసం అద్భుతంగా ఉండాలని ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. సెలవు.